అసలు మన డబ్బు ఎక్కడికి వెళ్తుంది? అవసరాలకు కానీ, ఆలోచించని ఖర్చులకు కానీ వెళ్తూ ఉంటుంది. మనం నిర్లక్ష్యంగా చేసిన నిర్ణయాలకు, తాత్కాలిక ఆనందాల కోసం చేసిన వ్యయాలకు వెళ్తుంది. అసలైన ప్రణాళికలు లేకపోవడం వల్లే మన సంపాదనంతా కూడా ధూళిగా మారుతుంది. ఇక డబ్బు మన దగ్గర నిలవాలి అంటే అది మన మనస్సులో స్థిరంగా ఉండాలి. ఎందుకంటే డబ్బు అనేది మన చేతుల్లో ఉండేది కాదు, కానీ మన చేతుల ద్వారా ప్రవహించే ఒక శక్తి. మనం ఎలాంటి వ్యక్తులం అనే దాని మీదే డబ్బు మనపై ఎంత కాలం ఉంటుందో ఆధారపడి ఉంటుంది. అసలు డబ్బు సమస్య కాకపోవచ్చు, అది మన ధోరణి కూడా కావచ్చు. తక్కువ సంపాదన ఉండొచ్చు, కానీ సరైన నియంత్రణ ఉంటే నిలిపే వేలు కూడా ఉంటుంది. అధిక ఆదాయం ఉన్న